రామచంద్రరావు అర్బన్ నక్సలైటే నెక్స్ట్ మా టార్గెట్ అన్నట్టున్నాడు. గతంలో రాహుల్ గాంధీ ఇలాంటి వాళ్ళు కూడా అర్బన్ నక్సలైట్లు అంటూ మాట్లాడేటువంటి పరిస్థితి బీజేపీ. సో ఏం చెప్తారు ఈ అర్బన్ నక్సలైట్ల గురించి? అర్బన్ నక్సలైట్లు అంటే ఎవరు? అది రామచంద్రరావుని అడగాలి. రామచంద్రరావు అర్బన్ నక్సలైట్ అంటే ఎవరో చెప్పాలని. అంటే ఈ దేశంలో అర్బన్ నక్సలైట్లు అంటే ఎవరు? మా రాహుల్ గాంధీ గారు అర్బన్ నక్సలైట్ అవుతాడా? అర్బన్ నక్సలైట్ అంటే ఎవరిని అంటున్నావు నువ్వు? అర్బన్ నక్సలైట్ అంటే ఎవరిని అంటున్నావు? అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అర్బన్ నక్సలైట్సా? రామచంద్రరావు జాగ్రత్త, చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకంటే ఆ రోజు కూడా నక్సల్స్ పుట్టిందంతా మీలాంటి దుర్మార్గులు, భూస్వాములు, బడాబాబులు ఉన్నారు కాబట్టి ఆనాడు నక్సల్స్ పుట్టింది. అది గుర్తుపెట్టుకో. ఇలాంటి అహంకరమైన మాటలు మాట్లాడితే ఖబర్దార్ బాగుండదు. ఎందుకంటే నీలాంటి భూస్వామి, దోపిడిదారులు, దొంగలు ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నారు కాబట్టి ఈ నక్సలైట్లుగా తయారైండు. నక్సలైట్ల సిద్ధాంతం నక్సలైట్లది, దానికి నేను నక్సలైట్లను సమర్థించడానికి లేదు. అట్లని నువ్వు గుర్తుపెట్టుకో. ఆనాడు భూస్వాములు, ఆనాడు నీకు రామచంద్రరావు లాంటి దొర, రామచంద్రరావు లాంటి భూస్వామి, ఇలాంటి భూస్వాములందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉండి ఆనాడు దళితులను, గిరిజనులను, అణగారిన కులాలను అణిసివేసిండ్రు. వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేకుండా, దున్నుకోవడానికి భూమి లేకుండా చేసి వాళ్ళని నిట్టి శాఖలు వేయించుకొని పశువుల కన్నా హీనంగా చూసిండ్రు. కాబట్టే ఆనాడు దాన్ని తట్టుకోలేక వీళ్ళు చేసినటువంటి ఇంత అంత దోపిడీ కాదు. ఈ రాష్ట్రంలో పల్లెలలో దళితులకు, గిరిజనులకు, అణగారిన కులాలకు భూములు లేకుండా చేయడానికి ప్రధాన కారణం భూస్వాములు, దొరలు. ఆనాడు వాళ్ళకు తినడానికి తిండి లేకుండా చేశారు. వాళ్ళని ఎట్టి శక్తులు వేయించుకున్నారు. పశువుల కంటే హీనంగా చూసేవారు. ఆ గ్రామాలలో ఆధిపత్యం అంతా వాళ్ళది నడిచింది. వాళ్ళు గ్రామాన్ని, ఆ గ్రామాలను వాళ్ళ ఆధిపత్యం కింద ఉన్నాయి. ఆ రోజు పెత్తనం చేశారు. ఎవరిని కూడా మాట్లాడే పరిస్థితి, చెప్పులు వేసుకొని కూడా రోడ్డు కొంట పోతే సహించినటువంటి భూస్వాములు ఆ రోజులలో. కాబట్టి ఇళ్ళలో చెప్పులు వేసుకొని పోయే పరిస్థితి లేకుండా, ఎవరన్నా చిన్న తెల్లగా పండుగ వచ్చింది, ఒక బట్ట కొనుక్కొని వేసుకున్నాము, 100 రూపాయలు 50 రూపాయల బట్ట, తెల్ల బట్టలు వేసుకుంటే కూడా ఓర్చుకోలేనటువంటి దొరడు భూస్వాములు ఆనాడు ఉండేవి. కాబట్టి అక్కడ అనిశ్వేతకు గురైన కులాలు, దళితులు కానీ, గిరిజనులు కానీ, అణగారిన కులాలు, అనిశ్వేతకు గురైన వాళ్ళంతా కూడా తిరుగుబాటు మొదలైంది. ఆ తిరుగుబాటు అనేదే, దాని పేరే నక్సలైట్. తిరుగుబాటు మొదలైంది. దాని మూలంగా నక్సలైట్లు పుట్టారు. గ్రామాలలో ఎట్టి శాఖలు ఎవరైతే, ఏ భూస్వాములు, ఏ దొరలైతే వేయించుకున్నారో, గుడిసె లేకుండా, ఇండ్లు లేకుండా, భూములు లేకుండా చేశారో, ఎవరైతే పశువుల కన్నా హీనంగా చూశారో వాళ్ళ మీద తిరుగుబాటు మొదలైంది. నక్సలైట్లు, ఈ మావోయిస్ట్ పార్టీ, ఈ కమ్యూనిస్ట్ పార్టీలే అంతమైపోయినాయి. నెక్స్ట్ అర్బన్ లో ఉన్నటువంటి ఏనండి, అందుకోసమే చెప్తున్నా. అందుకోసమే ఇలాంటి భూస్వాములు, ఇలాంటి మాటలు చేయబట్టే, ఇలాంటి భూస్వాములు చేయబట్టే నక్సల్స్ పుట్టింది. ఆనాడు తిరుగుబాటు మొదలైంది. ఆనాడు భూస్వాములు, ఇలాంటి అహంకారమైన భూస్వాములు, దొరలు లేకపోతే నక్సల్స్ పుట్టేది కాదు. ఇక్కడ వీళ్ళ మూలంగానే నక్సల్స్ పుట్టింది. ఆ నక్సల్స్ కూడా అందరికి సామాజిక న్యాయం జరగాలి, అందరినీ అణిసివేశారు, దోపిడీ చేశారు, భూములు లేకుండా, ఇండ్లు లేకుండా ఎట్టి శక్తులు చేయించుకొని అణిసివేస్తున్నారని చెప్పి దాని మీదనే తిరుగుబాటు జరిగి ఆ గ్రామాలలో ఉన్న యువతని నక్సలైట్లుగా తయారయ్యారు. తుపాకులు పట్టారు. ఇప్పుడు 60 ఏళ్ళు నడిచింది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో యుద్ధం. ఏది? భూస్వాముల మీద, దొరల మీద. ఎవరి మీద కాదు, వాళ్ళు కూడా హిందువులే. ఆ నక్సల్స్ కూడా హిందువులే. అది గుర్తుపెట్టుకో రామచంద్రరావు. వాళ్ళను సరే, మొత్తం మీద తుపాకీతోని రాజ్యం రాదు, అహింసతోని ఏది సాధ్యం కాదు అని చెప్పి ఆ లక్ష్యంతో వాళ్ళందరూ బయటకు వచ్చారు, బయటకు వస్తున్నారు. కానీ మళ్ళా మీరు అర్బన్ నక్సల్స్ అంటే వాస్తవాలు మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటున్నావా? సామాజిక న్యాయం అందరికి జరగాలంటే వాళ్ళు అర్బన్ నక్సలైట్ అవుతారా? తమాషా ఏకు. అస్సలు దుర్మార్గులు మీరు. ఇయర్లో రాహుల్ గాంధీ గారి కుటుంబాన్ని, రాహుల్ గాంధీ గారిని మాట్లాడే అర్హత ఈ దేశంలో ఎవరికి కూడా లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో ఎవరికి కూడా లేదు. ఎందుకు లేదు అంటే, ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి కుటుంబం, తాత ముత్తాతలు ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కుటుంబం. ఈ దేశానికి
30 ఏళ్ళు పోరాటం చేశారు ఈ దేశానికి స్వతంత్రం రావడం కోసం. మోతీలాల్ నెహ్రూ గారు, గాంధీ గారు వాళ్ళ సంపదనంతా ఈ దేశం కోసం పెట్టారు. మోతీలాల్ నెహ్రూ గారు ఈ దేశ స్వతంత్రం కోసం వాళ్ళ సొంత సంపదను వేలకు వేలు కోట్లు ఆనాడు ఈ దేశ స్వతంత్రం కోసం పెట్టారు. ఈ దేశ స్వతంత్రం రావాలనే లక్ష్యంతో సొంత ఆస్తులన్నిటి కూడా దారదత్తం చేశారు. స్వతంత్ర పోరాటంలో ఎంతమంది పోరాటం చేస్తున్నారో అంతమంది ఖర్చు పెట్టారు. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కుటుంబమే రాహుల్ గాంధీ కుటుంబం. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ దేశానికి స్వతంత్రం రావడం కోసం 30 ఏళ్ళు కొట్లాడింది ఆ కుటుంబం. మోతీలాల్ నెహ్రూ గారు 10 ఏళ్ళు జైల్లో ఉన్నాడు ఈ దేశం కోసం. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశం కోసం నెహ్రూ గారు 10 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. ఇందిరాగాంధీ చనిపోయారు, ప్రాణత్యాగం చేసింది ఈ దేశం కోసం. రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు. అరే లుచ్చానా కొడుకులారా, మీరు బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ నా కొడుకులారా, మీరు ఎవరి కోసం త్యాగం చేసిండ్రా? మీరు ఈ దేశ స్వతంత్ర పోరాటానికి మీకు ఏమైనా సంబంధం ఉందా? ఈ దేశ స్వతంత్రం కోసం ఈ దేశ స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీకి కానీ సంబంధం ఉందా? మీరు పాల్గొన్నారా ఇక్కడన్నా? నెంబర్ 1. నెంబర్ 2, ఈ దేశం కోసం మీరు ఏం చేసిందో చెప్పండి. ఈ దేశ స్వతంత్ర పోరాటం లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అమ్మ. రాహుల్ గాంధీ కుటుంబం ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కుటుంబం అదే. ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన కుటుంబం కూడా సోనియా గాంధీ అమ్మ, రాహుల్ గాంధీ కుటుంబమే. మీరు ఏం చేసినో ఒక్కటి చెప్పండి. చెప్పకుండా మేము మీ అయ్యా జాగిర అనుకుంటున్నావా? నీ తాత జాగిర అనుకుంటున్నావా? జాగ్రత్త. దేశంలో ప్రజలు తిరుగుబడి చేస్తే తొక్కుతారు. నా కొడుక రామచంద్రరావు ఇష్టం వచ్చిన మాట్లాడితే ఇక్కడ ఊరుకొని చేతులు కట్టుకుంటున్నట్టు ఎవరు లేరు. యూనివర్సిటీలో కొంతమంది అధ్యాపకులు నక్సల్స్ పాఠాలు చెప్తా ఉన్నారు అనే ఒక చర్చ కూడా జరుగుతా ఉంది. వాళ్ళు కూడా అర్బన్ నక్సలైట్ అంటూ రామచంద్రరావు కామెంట్ చేస్తారు. రామచంద్రరావు మాట్లాడితే ఆ రామచంద్రరావు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి మాట్లాడితే దేశ ప్రజలు తిరుగుబాటు చేస్తారు. గుర్తుపెట్టుకో. మీకు ఎలాంటి సంబంధం లేదు. మీరే ఆర్ఎస్ఎస్ అనేది ఈ దేశానికి చాలా డేంజర్. వాళ్ళే అస్సలైన ఉగ్రవాదులు, తీవ్రవాదులు. ఒక మాటలో చెప్పాలంటే ఎందుకు గాంధీని చంపిన ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీని చంపిన గాడ్సే ఎవడు? ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వాడు ఒక పెద్ద తీవ్రవాది, ఉగ్రవాది. ఆర్ఎస్ఎస్ ను ఈ దేశం నుంచి నిషేధించాలి. బీజేపీ చాలా డేంజర్, ఈ దేశానికి పెద్ద ప్రమాదం. ఏమనంటే రాముని పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్నారు. అరే ఈ దేశంలో ఉన్నటువంటి 60% ఉన్న బీసీలకు మీరు ఏం చేసారో చెప్పండి రా భయ్. ఈ దేశంలో ఉన్న అసలైన హిందువులకు మీరు ఏం చేసారో చెప్పండి. ఒక రాముని పేరు తప్ప మీకు దమ్ముంటే ఈ దేశంలో చేసినాము, ఈ ప్రాజెక్టులు కట్టినాము, ఈ దేశానికి సేవ చేసినాము, ఈ దేశ ప్రజలను ఈ విధంగా డెవలప్ చేసినాము, రైతులను, కార్మికులను, కర్షకులను, విద్యార్థులను, యువతను ఈ పద్ధతిలో మీరు చేసిన మనం ఒకటి గజ్జెప్పండి రా భయ్. ఏమన్నంటే రాముడు, ఏమన్నంటే హిందూ అనేది అరే బీజేపీ పుట్టక ముందు, ఆర్ఎస్ఎస్ పుట్టక ముందు 1000 ఏళ్ల కిందటి హిందూ అనేది ఇక్కడ హిందువులు ఉన్నారు. మీరు పిచ్చకుంట్ల నా కొడుకులై మీరు హిందువుల పేరు చెప్పుకుంటూ, రాముని పేరు చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటారు తప్ప ఈ దేశంలో 1000 ఏళ్ల కిందటే హిందువులు పుట్టారు. 1000 ఏళ్ల కిందటే దేవుళ్ళు పుట్టారు, దేవతలు పుట్టారు. మీకు సంబంధమే లేదు. ఇది బీజేపీ అనేది మొన్నొచ్చింది. బీజేపీకి హిందూ దేవుళ్ళకు సంబంధమే లేదు. ఏమున్నా రాముని పేరు చెప్పుకుంటారు. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా వాళ్ళ విభజన చూడండి ఇక్కడ, అది గుర్తుపెట్టుకోండి. మరి రావణాసురుడు ఎవడు? రావణాసురుడు కూడా హిందువే కదా. మరి రావణాసురుడు గురించి మాట్లాడరే? శివుడు హిందువుడే కదా, మరి శివుని గురించి మాట్లాడరే? నేను రామచంద్రరావుని అడుగుతున్నా, మీరెవరు? మీరు శివుని గురించి మాట్లాడరే? మీరు కృష్ణుడి గురించి మాట్లాడరే? మీరు వెంకటేశ్వర గురించి, దేవుని గురించి మాట్లాడరే? కామాఖ్య దేవత గురించి మాట్లాడరే? దుర్గమాత గురించి మాట్లాడరే? మీరు ఎవరి గురించి మాట్లాడకుండా ఓన్లీ రాముని గురించి, ఓన్లీ రాముడు అంటే ఈ దేవతలన్నీ కూడా 99% సంబంధించినటువంటి నిజమైన హిందువుల దేవతలు వీళ్ళందరూ దేవుళ్ళు. కాబట్టి మీరు ఒక రాముణ్ణి అంటే మీరు రాముణ్ణి ఎంచుకొని
రాముని పేరు మీదనే మీ పార్టీని నడుపుకుంటుంది తప్ప మీరు నిజమైన హిందువులు కాదు అని నేను అంటున్నా. మీరే అసలైన ఆర్ఎస్ఎస్ బీజేపీ అసలైన ఉగ్రవాదులు, తీవ్రవాదులు. రైట్. ఇప్పుడు అసలైన వాళ్ళు వాళ్ళని నిషేధించాలి, వాళ్ళని ఈ దేశం నుంచి తరిమేయాలి, వాళ్ళని ఈ దేశం నుంచి అసలు కాల్ చేయాలి, వాళ్ళని ఒక్కరిని కూడా ఉంచండి ఈ దేశంలో. అయితే ఈ మధ్య కాలంలో లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేతలు దేవ్జీ కావచ్చు, మల్లా రాజరెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిని కలిసారు. ముఖ్యమంత్రి భవిష్యత్తులో పార్టీలో చేరే అవకాశం ఉందా అంటే ఆలోచించుకొని చెప్తామని అంటున్నారు. ఎట్లా ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే తెలంగాణలో చాలా మంది మావోయిస్టులు లొంగిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది. డీజీపీ పిలుపు మేరకు చాలా మంది లొంగిపోయారు అనే ఒక చర్చ జరుగుతుంది. సో మావోయిస్టులు కనుక లొంగిపోయిన మావోయిస్టులు కనుక పార్టీలో చేరిస్తే ఒకవేళ జాయిన్ అయితే మాత్రం మీరు చేర్చుకునే అవకాశం ఉందా? జాయిన్ అయితే తప్పకుండా. ఎందుకు? వాళ్ళు మనుషులు కదా, ఉమ్, ఈ దేశానికి సంబంధించిన మనుషులు కదా, ఈ తెలంగాణ రాష్ట్రం బిడ్డలే కదా, ఉమ్, ఈ రాష్ట్రానికి సంబంధించిన బిడ్డలే కదా, ఈ రాష్ట్రం కోసం, ఈ దేశ అణగారిన కులాల కోసం, అట్టడుగు వర్గాల కోసం యుద్ధం చేసిన వాళ్ళు కదా, పోరాటం చేసిన వాళ్ళు కదా. తప్పేంటి? ఉమ్, తప్పేంది? ఈ రాష్ట్రంలో గ్రామంలో పుట్టిన బిడ్డలు కదా, మట్టిలో పుట్టిన బిడ్డలు కదా, ఎందుకు చేర్చుకోకూడదు? వాళ్ళు ఖచ్చితంగా ఈ సామాజిక వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, అణగారిన కులాలకు సామాజిక న్యాయం జరగాలంటే, రాజ్యాధికారం వీళ్ళ చేతికి రావాలంటే ఖచ్చితంగా వాళ్ళందరూ బయటకు వచ్చి రాజకీయ పార్టీలో చేరవలసిందే, 100% చేరవలసిందే. రాజకీయాల్లో ఎమ్మెల్యే అయితే ఆ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు సేవ చేయవచ్చు, ఎంపీ అయితే ఆ పార్లమెంట్ ప్రజలకు సేవ చేయొచ్చు, ఒక మంత్రి అయితే రాష్ట్ర ప్రజలకు సేవ చేయొచ్చు, ఒక ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ప్రజలకు సేవ చేయొచ్చు, కేంద్ర మంత్రి అయితే దేశవ్యాప్తంగా ఉన్న అణగారిన కులాలకు, అట్టడుగు వర్గాలకు సేవ చేయొచ్చు. తప్పేంటి? ఇలా దేవజీ రాజకీయాలకు వస్తే రేపు అమూష ప్లేస్లోకి వస్తాడు, వచ్చు కేంద్ర హోంమంత్రి కూడా కావచ్చు. దేవ్జీ. తప్పేంటి? ఎస్. ఉమ్, అయితే ఏంటి? తప్పేంటి? ఉమ్, ఎవడబ్బ సొమ్ము? ప్రజాస్వామ్యంలో అందరికి హక్కు ఉంది. దేవాజీని రాజకీయాలకు వస్తే రేపు కేంద్ర మంత్రి కూడా కావచ్చు, కేంద్ర హోంమంత్రి కూడా కావచ్చు. ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సేవ చేయాలని భావన ఆయన లోపల ఉన్నది కాబట్టి ఖచ్చితంగా చేయవచ్చు. తప్పేంటి? రైట్. సో ఫైనల్ గా కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ కి సంబంధించి కోర్టు అయితే ఆ కేసును కొట్టేసింది, సరైనటువంటి ఆధారాలు లేవని. గతంలో కాంగ్రెస్ చాలా కామెంట్ చేసింది, లిక్కర్ రాని అని చెప్పి, లిక్కర్ లో స్కామ్ అని, ఒక కళ్ళు కాంపౌండ్ అనో లేకపోతే ఒక సారా దుకాణం పెట్టుకుందని కామెంట్ చేసింది. బట్ న్యాయం మా వైపే ఉంది, నిజం నిగ్గు తేలిందంటూ కేటీఆర్ కవిత చెప్తా ఉంది. ఏంటి మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు కవిత మీద కుట్ర చేసిందే కేటీఆర్, హరీష్ రావు. ఢిల్లీలో బీజేపీలతో కుమ్మక్కై కేటీఆర్ఏ, హరీష్ రావే కవిత మీద కుట్ర చేసి ఆమెను తొక్కేయాలని చూశారు. అందులో డౌట్ లేదు. ఇది బీజేపీ కుట్ర. బీజేపీ మొదటి నుంచి కూడా దేశంలో ఒక బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉండాలని చూస్తున్నారు. ఎవరు కూడా ఎదిగినా, ఇతర పార్టీల నుంచి ఎవరు ఎదిగినా వాళ్ళను అన్ని పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు అణిసివేయాలని కుట్ర కుతంత్రాలు చేసింది. వాస్తవానికి దేశంలో 1000 కోట్లు, లక్షల కోట్లు దోసుకున్నటువంటి చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళని పట్టుకోరు. కవిత మీద అక్రమ కేసులు పెట్టారు, అది వాస్తవం. ఎందుకంటే రుజువు కావాలి, రుజువైంది కోర్టులో, అది మంచిదే, మంచి పరిణామము, దాన్ని స్వాగతిస్తున్నాము. కోర్టులో నిజాలు తేలిపోయినాయి, ఉన్న వాస్తవాలు తేలిపోయినాయి. దీని వెనుక బీజేపీ కుట్ర, దాని వెనుక కూడా హరీష్ రావు, కేటీఆర్ కుట్ర. కానీ ఎంతమంది కుట్ర చేసినా కోర్టు న్యాయస్థానం మాత్రం ఆమెకు న్యాయం జరిగే విధంగా చేసింది. కడిగిన ముత్యం లేకొస్తాను గతంలో కవిత చెప్పింది. నిజంగా కడిగిన ముత్యమా కవిత ఇప్పుడు అన్నట్టే కదా? కోర్టు తీర్పిచ్చింది కదా, అన్నట్టే కదా. కోర్టు తీర్పిచ్చాది, న్యాయస్థానాన్ని అందరు గౌరవించవలసిందే. న్యాయస్థానం తీర్పిచ్చాది అన్నప్పుడు నిజాలు తేల్చుకున్న తర్వాతనే ఇస్తుంది కదా కోర్టు. అందుకోసం మేము తీర్పిచ్చాడు. ఆ పరిణామం మంచిది, మేము కూడా అంటే స్వాగతిస్తున్నాం. నా వ్యక్తిగతంగా ఆ విధం అనేది కాదు, ఇలా బీజేపీ వాళ్ళ అనేది ఆ కవితనే కాదు, దేశంలో ఉన్నటువంటి అందరి మీద కూడా ఉక్కుపాదం మోపుతుంది. రాహుల్ గాంధీ మీద, సోనియా గారి మీద కూడా అదే అన్యాయంగా. ఇప్పుడు అక్రమ కేసులు పెట్టడం ఎందుకంటే వాళ్ళు ఇక్కడ దేశంలో ఎవరిని ఉండనియొద్దు. ఉగ్రవాదుల కన్నా, తీవ్రవాదుల కన్నా చాలా డేంజర్ ఈ దేశ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు. ఈ దేశంలో వాళ్ళు కుట్ర కుతంత్రాలు, ఆర్ఎస్ఎస్ సహా వీళ్ళు కుట్ర కుతంత్రాలు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి నిజమైన ప్రజాస్వామ్యవాదులను అణిసివేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అర్బన్ నక్సలైట్లు ఎవరు,
రాహుల్ గాంధీని అర్బన్ నక్సలైట్ అంటున్నారు. రాహుల్ గాంధీ ఫ్యామిలీ ఈ దేశం కోసం తెలంగాణ కోసం చేసిన త్యాగాన్ని మర్చిపోయారంటూ గజ్జలకాంతం ప్రశ్నిస్తూనే, మరోవైపు కవిత కడిగిన ముత్యమని గతంలో చెప్పింది. బట్ కోర్టులు తీర్పిచ్చాయి. సో స్వాగతిస్తున్నాం వ్యక్తిగతంగా కవిత అంశం పట్ల అని చెప్తూనే, ఇక కుమ్మెర మల్లికార్జున స్వామి ఆలయంలో జరిగిన సంఘటన మీద మాత్రం గజ్జలకాంతం ఒక వర్షన్ చెప్తా ఉన్నారు, అది కేటీఆర్ కుట్రని. బట్ అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం అనేది మరి న్యాయస్థానాలు విచారణ జరిపి తేల్చాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుంది. నిజం ఎక్కడైనా నిజం బయటకు పడుతుంది కాబట్టి చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.